ఊటీ తలపించే విధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ మంచు సోయగం అనేది ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. నిజానికి ఒక రకంగా ప్రయాణికులను గాని, రైతులను గాని మంచి ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా చూడటానికి ఒక ప్రకృతి సోయగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ మంచు సోయగం అయితే ఆకట్టుకుంటుంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం కాకినాడ జిల్లాకు సంబంధించి ఒక ప్రధాన రహదారిపై రోడ్డు కూడా కనిపించకుండా దాదాపు ఈ తోటలన్నీ కూడా కొబ్బరి తోటలు గాని, పామ్ ఆయిల్ తోటలు గాని, వరి పొలాలన్నీ కూడా ఈ పొగమంచు కప్పేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ కార్తీక మాసం అయిన తర్వాత ఈ చలి ప్రభావం అనేది అధికంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాన రహదారులు అని కాకుండా జాతీయ రహదారులపై కూడా ఈ పొగమంచు విపరీతంగా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం రైతులు ఈ కోతలకు సంబంధించి పనులు ఏదంటే సంక్రాంతి వచ్చిందంటేనే రైతులు పండగగా చెబుతారు. ఈ నేపథ్యంలో రైతులంతా కూడా ఒక పక్క పొగమంచులో ఇబ్బందులు పడుతూ ఈ కోతలు అనేవి కూడా జరుగుతున్న పరిస్థితి ఈ కొలిమేరు సమీపంలో కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూస్తే ఈ మంచు సోయగం నిజానికి రైతులకు గాని, స్థానికులకు గాని ఇబ్బంది ఉన్నప్పటికీ ఈ మంచు సోయగంలో పలువురు కూడా ఉత్సాహంగా ఈ రహదారిపై ప్రయాణం చేసే ప్రయాణికులంతా కూడా సెల్ఫీలు తీసుకుంటూ ఉత్సాహంగా గడుపుతారు. ఏం చేస్తున్నారు? పనులు ఏం జరుగుతున్నాయి పనులు? ఊరుతున్నామండి వరిసేను కోసి. ఊరిసి మంచి ఇబ్బందిగా ఉంటుందండి ప్రతి విషయంలో కూడా. అంటే ఇటు మంచి వాళ్ళైనా ఇబ్బంది ఉందా ఏంటి అసలు? మంచి వాళ్ళ ఇబ్బందిగా ఉందండి. నిన్న కూడా ఒక యాక్సిడెంట్ అయిపోయిందండి మంచి వాళ్ళలాగా పడకంటా ఉంటేని. చాలా వాళ్ళిద్దరు కోమలో కూడా వెళ్ళిపోయారండి. అదే రోజు ఎలా ఉంటుందా మంచు ఇక్కడ? ఈ రోజు ఎలా కురుస్తుందా? 3 రోజుల బట్టి నుంచి ఇలా ఉంటుందండి సార్. 3 రోజుల బట్టి నుంచి. మరి ఇంత ఉదయాన్నే పనులు చేస్తున్నారు, మరి కొంచెం లేట్గా వెళ్తే ఏమైతే? లేట్గా అంటే కొంచెం పనులు కొంచెం ఉండడంలో ఇబ్బంది పడుతున్నారండి. ఒకరికి కూలీలు దొరుకుతూ లేదండి, అందుకోసమని చేయడం తప్పలేదండి కొద్దిగా. ఇది మొత్తానికి రైతులు కూడా చెబుతుంది ఏంటంటే మంచు కారణంగా ఈ చుట్టుపక్కల ప్రమాదాలు కూడా జరిగాయి. రైతులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ ఇది ఒక మంచు సోయగంగా అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. దాదాపు ఉదయం ప్రస్తుతం 8 గంటల ప్రాంతంలో మనము ఈ కాకినాడ జిల్లాలో ఉన్నాము. సమయం అంటే 8 నుంచి 8:30, 9 అయినప్పటికీ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. టైము గడిచినప్పటికీ నిజానికి మంచు తగ్గే ప్రభావం ఉంటుంది. కానీ ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉండే కొద్ది కూడా మంచు ప్రభావం అనేది అధికంగా కనిపిస్తుంది. దాదాపు ఇక్కడ మనం చూస్తున్న ఈ కొబ్బరి చెట్లు అన్ని కూడా పూర్తిగా మంచు పొరతో కప్పేసిన పరిస్థితి నెలకొంది. పట్టపగలే ఈ రహదారిపై వచ్చేవారంతా కూడా లైట్లు వేసుకుని ప్రయాణాలు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే నిజంగా మనం ఒక వాస్తవంగా చెప్పుకున్నట్లయితే ప్రధానంగా రైతులను మాత్రం ఎక్కువగా ఈ మంచు అనేది ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే పండుగ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వరి కోతలు అనేవి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక ప్రాంతాల్లో కోత దశకొచ్చిన పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలోనే ఈ కోత క్రమంలో ఉదయం దాదాపు 5 గంటలకే రైతులు అనేది పనులు ప్రారంభిస్తారు. మంచు కారణంగా ఉదయం 7 గంటలకే పంట పొలాల్లో వచ్చినప్పటికీ కూడా ఈ మంచు తీవ్రత అనేది తీవ్రంగా ఇబ్బందులు పెడుతుంది. ఏదేమైనా ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాశ్మీర్ అందాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. న్యూస్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.